వెల్కమ్ టు ఏఆర్కే న్యూస్. బెల్లంపల్లి పట్టణంలో తిలక్ గ్రౌండ్లోకి మురుగునీరు చేరకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత తెలిపారు. శుక్రవారం మురుగునీటి కాల్వను పరిశీలించారు. ముస్లిం మైనార్టీ పాఠశాల నుంచి వస్తున్న మురుగునీటిని 2 రోజుల్లో అరికట్టాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఆ వీధిలో ఉన్న షాపులు పరిధిలోని ట్రాలీలు మురికి కాల్వలపై చేయడంతో అది దెబ్బతిందని పేర్కొన్నారు. వాళ్ళ వెహికల్స్ మొత్తం ఇక్కడ చెల్లేసి డ్రైనేజ్ మొత్తం కూలిపోయింది. మా మున్సిపాలిటీ కట్టించిన డ్రైనేజ్ మొత్తం కూలిపోయింది. కాబట్టి వాళ్ళకి కూడా మేము నోటీస్ ఇస్తున్నాము. ఏంటంటే ఇమీడియట్గా వాళ్ళు ఇక్కడ డ్రైనేజ్ కట్టివ్వాలి. ఇక్కడ చాలా సమస్య ఉంది. బస్తీ వాసులందరూ ఇక్కడికి వస్తే చాలా గొడవ చేస్తున్నారు. కాబట్టి ఎట్లాంటి గొడవ లేకుండా మంచి మర్యాదతో మేము చెప్తున్నాము. బస్తీ వాసులకు ఎట్లాంటి సమస్య కాకుండా, ప్రజలకు ఎట్లాంటి సమస్య కాకుండా ఖచ్చితంగా అండర్ డ్రైనేజ్ కట్టివ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము.